కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు అమలు చేస్తా అన్న హామీలు అమలు చేస్తుందా? అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఎన్నికలప్పుడు చాలా హామీలు ఇచ్చినాం. హామీలు ఒక్కొక్కటి అమలు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో భాగంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 200 పైచిలకు హామీలు అమలు చేశారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మహిళల కోసం దేశవ్యాప్తంగా అద్భుతమైన పథకాలు అమలు చేస్తూ దేశానికే ఈరోజు రోల్ మోడల్ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. జనసేన పార్టీ తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందంటారు? జనసేన ఆల్రెడీ పోటీ చేసింది. కొత్తగా వచ్చేది ఏంది, ఆయన 23లో ఆల్రెడీ పోటీ చేసి 8 స్థానాల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేశారు. మొన్న కౌన్సిలర్ ఎలక్షన్ కూడా పోటీ చేసి, కాకపోతే రాష్ట్ర అధ్యక్షులు లేదు, రాష్ట్ర కమిటీ లేదు, రాష్ట్ర కార్యవర్గం లేని పరిస్థితి కూడా మనం చూస్తాం. మహిళలకి 2,500 ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేస్తున్నారా? మహిళలకు సంబంధించి ఇంకా అంటే 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా రుణమాఫీ చేసినాం. తర్వాత మహాలక్ష్మి ద్వారా ఇప్పటికి 10,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఖర్చు పెట్టాం. సోలార్ విద్యుత్లో కావచ్చు, తర్వాత ఆర్టీసీ బస్సులలో కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, శిల్పరామల స్టాల్ కావచ్చు. అదే కాకుండా సోలార్ విద్యుత్తో పాటు తర్వాత మన స్కూల్ యూనిఫామ్లలో కూడా మహిళలను భాగస్వామ్యం చేసే ప్రయత్నంలో ముందుకు చెప్పినే కాకుండా చెప్పని కూడా చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా అన్ని వర్గాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రైతుల కోసం బీజేపీ పార్టీ వాళ్ళు చేసిన పనులు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనుల మీద మీ అభిప్రాయం ఏంటి? మీకు స్పష్టంగా కనపడచ్చండి. రైతులని మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. రైతుల కోసం నల్ల చట్టాలు తెచ్చి ఢిల్లీ నడిబొడ్డున కొంత వందల మంది రైతుల ఆత్మహత్యలకు, రైతుల మరణానికి కారణం బీజేపీ పార్టీ రైతుల గురించి మాట్లాడిన అయితే అర్హత లేదు, వాళ్ళ హక్కు కూడా లేదు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. 2009 నుంచి మీరు చూడొచ్చు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఒక నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఒకటేసారి రుణమాఫీ అయిన చరిత్ర 2009 యూపీఏ 2 సంవత్సరంలో. అది మర్చిపోకండి. రైతు క్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతు పక్షపాతియే. రైతులకు సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ కానివ్వండి, రైతుల కోసం రైతు బీమా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతు యొక్క వ్యవస్థని పూర్తిగా వ్యక్తిగతంగా వ్యవహారంగా చూసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షపాతియే. బీజేపీ రైతుల కోసం ఏమి చేయలేదు, ఏమి చేయదు కూడా. నానా గోస పెట్టింది, నానా యాస పెట్టింది బీజేపీ పార్టీ రైతులని. రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు, వారికి హక్కు కూడా లేదు చెప్తున్నాం కదా. ఎందుకంటే వారు ఎప్పుడు నల్ల చట్టాలు తెచ్చి వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను, వ్యాపార సంస్థలను వారికి దత్తం చేసినటువంటి బీజేపీ పార్టీ రైతులను ఎప్పుడు మోసం చేసింది, రైతులను ఎప్పుడు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ. జనసేన పార్టీ తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది అంటారా? రానివ్వండి, అందరు ఎవరు వచ్చినా పోటీ చేయొచ్చు. రాజకీయానికి ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ ఒక ఏర్పాటు పైన, తెలంగాణ ఒక పుట్టుక పైన ఎవరన్నా వంకర తింగరగా మాట్లాడితే వారు ఎవరైనా పర్లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకి ప్రవేశం లేదు. తెలంగాణ నిర్మాణం పైన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పైన ఎవరికైనా వ్యవహారం చేసే ఉంటే వాళ్ళు రావచ్చు, కానీ రాజకీయ రావచ్చు. కానీ తెలంగాణ పుట్టుక పైన ఎవరైనా వంకర తింగరగా మాట్లాడితే వాళ్ళని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనియ్యము. అవకాశం ఉంది అంటారా? ఎవరైనా రావచ్చు, జనసేన పార్టీ రావచ్చు, ఏ పార్టీనా పోటీ చేయొచ్చు. రాజకీయానికి ఎక్కడ అడ్డంకి లేదు, ఎక్కడ అవరోధాలు లేవు, ఎక్కడ బ్యారికేడ్లు లేవు. మేము చెప్తున్న మాట ఒకటే మాట, ఎవరైనా తెలంగాణ ఏర్పాటుకి, తెలంగాణ ఒక సంస్కృతిని, తెలంగాణ ఒక వ్యవస్థని, తెలంగాణ ఒక పుట్టుకని, తెలంగాణ ఒక నిర్మాణాన్ని ఎవరైనా కించపరిచి మాట్లాడినా, చిల్లరగా మాట్లాడినా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. వారెవ్వరు కూడా తెలంగాణ గడ్డ మీద కాలు మోపే వ్యవస్థ లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.